నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. భారత్‌కు తాలిబాన్ అండ్ పాక్, చైనా, అమెరికా గుండెల్లో వణుకు అనే చెప్పాలి. యెస్. తాలిబాన్‌ని మనము అక్కడి ప్రభుత్వాన్ని గుర్తించకపోయినప్పటికీ గూడా అఫీషియల్‌గా ప్రపంచవ్యాప్తంగా తాలిబాన్‌ని గుర్తించిన దేశం ఏది అంటే రష్యా. సో, ఆ తర్వాత ఏ దేశము గుర్తించలేదు. కానీ భారత్ కూడా గుర్తిస్తుందా అనే క్రమంలో అడుగైతే పడుతోంది. ఎందుకంటే అక్టోబర్ 9 నుంచి అక్టోబర్ 13, 16 వరకు కూడా ఆమీర్ ఖాన్ ముత్తాకి అనే తాలిబాన్ టాప్ లీడర్ అతను. అక్కడ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అతను. ఫారెన్ మినిస్టర్ తాలిబాన్‌కి, ఆఫ్ఘనిస్తాన్‌కి. సో, అతను భారత్ విజిట్ ఒకటి నడుస్తోంది. మీరు ఈ వీడియో చూసే టైంకి ముత్తాకి భారత్‌లో ఉంటాడు అని మనం నమ్మొచ్చు. కొంత అటు ఇటులా. సో, ఆ రకంగా భారత్ తాలిబాన్ తోటి, ఆఫ్ఘనిస్తాన్ తోటి ఒక గొప్ప సంబంధ బాంధవ్యాలు నెరపడం విషయంలో ఒక కీలకమైన అడుగు వేస్తోందనే చెప్పాలి. ఇది నిజంగా కూడా ఒక అద్భుతమైన ఆలోచన భారత్ చేస్తోంది. సో, మనం ఖచ్చితంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. దీనివల్ల ఈ థ్రెట్ ఎట్లా ఉంటుంది? ఇటు పాకిస్తాన్‌కి గాని, అటు చైనాకి గాని, అటు అమెరికాకి గాని ఒకే దెబ్బకి 3 పిట్టలు మనం వేస్తున్నాం తాలిబాన్‌తో మాట్లాడడం అనేది. సో, అదేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఈ వీడియోని, మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ బోలెడన్ని మేము ఇస్తూ ఉన్నాం. ఇక ముందు ఇస్తూ ఉంటాం. చాలా కంటెంట్ ఇస్తూ ఉన్నాం. కష్టపడి ఇప్పుడు కూడా ఇదంతా కూడా చాలా రిసర్చ్ చేసి అన్ని పాయింట్స్ నోట్ చేసుకొని మీతో మాట్లాడుతున్నా. సో, దయచేసి మా వ్యూవర్‌షిప్‌ని కూడా పెంచే ప్రయత్నం చేయండి మా కోసం. ఖచ్చితంగా ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి ఇది చూసిన తర్వాత. సో, భారత్ ఒక అద్భుతమైన అడుగు వేయడంలో ఎక్కడా వెనకడుగైతే వేయట్లేదు ఇప్పుడు నిజంగా కూడా. ఏ దేశంతో కూడా ఆలోచించినా మనందరికీ తెలుసు రఫ్‌గా మాట్లాడుకుంటే అమెరికాతో మనం ఎలా ఉంటున్నాం, చైనాతో ఎలా ఉన్నాం, పాకిస్తాన్‌తో ఎలా ఉన్నాం, బంగ్లాదేశ్‌తో ఎలా ఉన్నాం అండ్ రష్యాతో ఎలా ఉన్నాం అనేది సింపుల్‌గా సింగిల్ లైన్‌లో మాట్లాడితే మన స్ట్రాటజీస్ అని మనం మాట్లాడొచ్చు. సో, అద్భుతంగా మనం ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ తోటి కూడా నిజానికి తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించడం అనంటే 2021 ఆగస్టులో ఎప్పుడైతే తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ని ఆక్రమించేసుకుందో, అమెరికా ట్రూప్స్ ఎప్పుడైతే వెళ్ళిపోయాయో, ఆక్రమించేసుకున్న తర్వాత అక్కడ తాలిబాన్ రాజ్యమే నడుస్తోంది. సో, మనకు తెలుసు తాలిబాన్ సెకండ్ ఫేజ్ కంటే ముందు ఫస్ట్ ఫేజ్‌లో తాలిబాన్ ఎట్లా ఉండేదో, ఎంత అతివాదం ఉంది తాలిబాన్ దగ్గర అనేది. బట్ స్టిల్ ఈరోజు తాలిబాన్ 2.0 గురించి చెప్పాలంటే ఆ తాలిబాన్‌ని ప్రతి దేశం కూడా గుర్తించాల్సిన పరిస్థితి కనబడుతోంది. అందులో రష్యా గుర్తించింది. చైనా దీనికి సంబంధించి బైలాటరల్ డిప్లొమాటిక్ టాక్స్ నడుస్తూ ఉంటాయి. నిజానికి మనం తాలిబాన్ తోటి కంటిన్యూస్‌గా టచ్‌లో ఉన్నామని చెప్పాలి. జూన్ 2022లో మనము కాబూల్ ఎంబసీని ఓపెన్ చేసాం మన దగ్గర. అంటే మళ్ళీ అక్కడ డిప్లొమసీ కోసం కాకుండా ఎయిడ్ అండ్ అసిస్టెన్స్ కోసం. నవంబర్ 2023 ఢిల్లీలో తాలిబాన్ ఎంబసీ తను తీసేసుకొని ఆపరేషన్ స్టార్ట్ చేసే ప్రయత్నంలో వచ్చింది. మార్చ్ 2024 అమీర్ ఖాన్ ముత్తాకి తోటి కాబూల్లో మన ఇండియన్ డిప్లొమాట్ కలిశారు. అండ్ జనవరి 2025 ఇండియన్ ఫారెన్ సెక్రటరీ అమీర్ ఖాన్ ముత్తాకి తోటి కలవడం జరిగింది దుబాయ్లో. అండ్ మే 2025 అమీర్ ఖాన్ ముత్తాకి మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ గారితో మాట్లాడడం జరిగింది. ఇక చివరిగా అక్టోబర్ 2025 డైరెక్ట్ అమీర్ ఖాన్ ముత్తాకి భారత్కి వస్తూ ఉన్నారు. ఇది. సో, ఇట్లా మనం కంటిన్యూస్‌గా టచ్‌లో ఉన్నాం. ఎందుకంటే ఆ డిప్లొమసీకి ఓపెన్ చేసింది అక్కడ. సో, అక్కడ క్రెడెన్షియల్స్‌ని యాక్సెప్ట్ చేసింది. అండ్ భారత్ కూడా ఆహ్, దాదాపు 2022 నుంచే 2022 నుంచే తాలిబాన్‌తో మనం ఏదో రకంగా చర్చలు జరుపుతూనే ఉన్నాం. సో, ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రకంగా కాబూల్‌కి మనము ఢిల్లీలో అటు కాబూల్ ఆఫీస్‌ని ఓపెన్ చేసాం మనము. అంటే ఇక్కడ డిప్లొమాటిక్ దానికోసం కాదు ఎంబసీని. మనం అక్కడ సహాయం చేయడానికి. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్‌కి ఏ విపత్తు వచ్చినా, మొన్నటికి మొన్న వచ్చిన భూకంపంలో గూడా కొన్ని టన్నుల గోధుమలు మనం పంపించిన సందర్భం ఆఫ్ఘనిస్తాన్‌కి. అటు చైనా కాపాడేది లేదు, పాకిస్తాను అడుగు తినే పాకిస్తాన్ చేసేది లేదు, అమెరికా చెప్పేది లేదు. బట్ మనం మాత్రం చాలా అద్భుతంగా ఆఫ్ఘనిస్తాన్‌కి హెల్ప్ చేస్తున్నాం. అక్కడి ప్రజలకు హెల్ప్ చేస్తున్నాం. ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంట్ బిల్డింగ్ మనమే కట్టించాం. ఇరాన్ చాబహార్ పోర్ట్ కూడా ముఖ్యంగా నెక్స్ట్ మనం మాట్లాడే దాంట్లో ఉంటుంది. సో, ఈ స్ట్రాటజీస్ అన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఆఫ్ఘనిస్తాన్‌తో మనకు ఒక అద్భుతమైన సంబంధం ఉంది. అండ్ అక్కడ తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించాల్సిన పరిస్థితి కూడా ఉంది. సో, అక్టోబర్ ఆహ్, 9థ్ నుంచి 13థ్ ఆర్ 16థ్ వరకు ఆయన ఉంటున్నారు. అండ్ మనం కంప్లీట్ ప్రోటోకాల్ ఇస్తున్నాం అతనికి. అమీర్ ఖాన్ ముస్తాకీకి, ఫారెన్ మినిస్టర్‌కి. అతను ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌కి వస్తారు. అండ్ ఇక్కడ ఉంటారు. 10వ తేదీ మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ గారిని కలవడం, మాట్లాడడం. వీలైతే అజిత్ దోవల్ గారిని కలవడం, మాట్లాడడం.
ప్రధాని మోదీని కూడా కలుస్తారు అని అంటున్నారు. బట్ మేబీ కలవకపోవచ్చు కూడా. బట్ వీళ్ళందరితో మాట్లాడడం, బయలాటరల్‌గా మాట్లాడడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ ఎందుకు పాకిస్తాన్‌కి, అమెరికాకు, చైనాకు ఒక రకమైన అలజడి మొదలైంది గుండెల్లో అనేది కూడా ఒక పాయింట్ ఇక్కడ కీలకం. అండ్ ఆయన ఎందుకు వస్తున్నారు అనే విషయం ఒక్కసారి క్రిస్పీగా మనం మాట్లాడుకుంటే, నిజానికి ఇప్పుడు ఈ అసిస్టెన్స్, ఎయిడ్ అండ్ అసిస్టెన్స్ అంటున్నాము. అంటే ఈ సహాయాల విషయంలో ఒక ఒక రిఫ్రెష్మెంట్ కోసం వాళ్ళు మాట్లాడుకుంటారు. అంటే నెక్స్ట్ ఎలా సహాయం చేయాలి అనేది. అండ్ ట్రేడ్ కారిడార్స్ని కూడా ఏర్పాటు చేసుకోవడానికి ఎట్లా మనం ఏర్పాటు చేసుకోవాలి ట్రేడ్ కారిడార్. పాకిస్తాన్ ఇన్వాల్వ్ చేయకుండా మనము సెంట్రల్ ఏషియాకి ట్రేడ్ కారిడార్ ఎట్లా ఏర్పాటు చేసుకోవాలనే విషయంలో ఆఫ్ఘాన్ మనకు ఒక కీలకమైన దేశంగా మారుతోంది. సో దాని గురించి. ఇక మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించే విషయంలో ఏమైనా మాటామంతి జరుగుతుందా అంటే అదైతే పెండింగ్లో ఉంది. దాని మీద మనకేం ఇన్ఫర్మేషన్ అయితే కనబడట్లేదు. సో మేబీ ఒకవేళ గుర్తించినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు తాలిబాన్ ప్రభుత్వాన్ని. ఇదొక ఎత్తు అయితే అక్కడ రకరకాల ప్రాజెక్ట్స్ నిర్మించే విషయంలో మనం మాట్లాడుకోబోతున్నాం. అండ్ ముఖ్యంగా కౌంటర్ టెర్రరిజం. ఈ కౌంటర్ టెర్రరిజం అనేది చాలా ఇంపార్టెంట్. ఆఫ్ఘనిస్తాన్లో ఈరోజు అమీర్ ఖాన్ ముస్తాకి అని చెప్పే మాట ఏంటంటే, మేము ఇక్కడ నార్కోటిక్స్, డ్రగ్స్ని పూర్తిగా ఎరాడికేట్ చేసేసాం. తర్వాత పాపీ కల్టివేషన్ని ఎరాడికేట్ చేసేసాం. ఓపియం పండిస్తారు అక్కడ, అది కూడా ఎరాడికేట్ చేసేసాం. సో మేము చాలా స్ట్రిక్ట్గా ఉన్నాం. అండ్ ఇక్కడ పాకిస్తాన్ టెర్రర్ బేస్ క్యాంపులు నిర్వహిస్తోంది, ట్రైనింగ్లు నిర్వహిస్తోంది. కాబట్టి మేము వాటిని ఖండిస్తున్నాం. తాలిబాన్ ఖండిస్తోంది పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న టెర్రరిజాన్ని ఈరోజు. సో మేము దాన్ని ఖండిస్తూ ఉన్నాం. మా దేశంలో మేము చాలా స్ట్రిక్ట్గా ఉన్నాం, కానీ మా చుట్టూ ఉన్న దేశాల మీద మాత్రం నిఘా పట్టాలి. మా ఇంటెలిజెన్స్ చెప్తోంది పాకిస్తాన్ లాంటి దేశాలు ఇలా ఈ టెర్రరిజంని పెంచి పోషిస్తున్నాయి. కాబట్టి భారత్ లాంటి దేశాలు మాకు మిత్రదేశంగా ఉండాలి. అండ్ ఈ కౌంటర్ టెర్రరిజం విషయంలో భారత్తో మేము కలిసి ముందుకు వెళ్తామని చెప్పి చెప్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం నిజానికి కూడా. ఎందుకంటే తాలిబాన్ అనే ఈ అతివాదమే ఒకప్పుడు ఎలా ఉండింది, ఈరోజు అదే అతివాదం పాకిస్తాన్ యొక్క టెర్రరిజం గురించి మాట్లాడుతుంది. అండ్ నిజం చెప్పాలంటే అక్కడ తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్కి సంబంధించి టీటీపీ సంస్థ ఏదైతే ఉందో దాన్ని ఆఫ్ఘనిస్తానే పెంచి పోషిస్తుందని పాకిస్తాన్ పదే పదే చెప్తూ ఉంటుంది. కానీ నిజానికి ఈరోజు తాలిబానే దాన్ని రిటాలియేట్ చేస్తోంది. మేం పెంచి పోషించడం కాదు. ఈరోజు పాకిస్తానే ఐఎస్ఐఎస్ లాంటి సంస్థల్ని, ఐఎస్కేపీ లాంటి సంస్థల్ని, ఎల్ఈటీ లాంటి సంస్థల్ని పెంచి పోషిస్తోందని చెప్పి కౌంటర్ మాట్లాడుతూ ఉంది తాలిబాన్. మీరు ఇక్కడ ఆలోచించండి ఒక్కసారి. తాలిబానే పాకిస్తాన్ మీద టెర్రరిజం గురించి మాట్లాడుతూ విమర్శల్ని తిప్పికొడుతోందంటే ఎంత మార్పు వచ్చింది. అంటే ఒక అతివాదము అనే విషయం పక్కన పెడితే ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ని పాలిస్తోంది అక్కడ. మరి వాళ్ళు ప్రభుత్వం రూపంలో గుర్తించాల్సిన పరిస్థితి. రష్యా చేసింది, ఇంకెవరు చేయలేదు, చేస్తారు. సో ఇది సిచ్యువేషన్. సో ఇప్పుడు అమీర్ ఖాన్ ముత్తాకి కూడా మన దగ్గరికి వచ్చి వీళ్ళందరినీ కలిసి మొత్తానికి చాలా అద్భుతమైన విషయాలు మాట్లాడుకోవడం జరుగుతుంది. అండ్ ఇందాక నేను అన్నట్లుగా ఎందుకు చైనా, పాకిస్తాన్, యుఎస్ ఇక్కడ గంభీరంగా మనల్ని చూస్తున్నాయంటే, నిజానికి బగ్రామ్ బేస్ అని ఉంటుంది అక్కడ కాబూల్కి, ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్కి దాదాపు 40-50 కిలోమీటర్ల దూరంలో ఉత్తరం వైపు బగ్రామ్ బేస్ అని ఉంటుంది. అమెరికా దాదాపు 2001 నుంచి 2020 వరకు 2021 వరకు కూడా తన ఆపరేషన్స్ అన్నింటినీ ఆ బగ్రామ్ ఎయిర్ బేస్ దగ్గరే చేసుకుంది. పెద్ద మిలిటరీ ఆపరేషన్స్ అన్నిటికీ కూడా ఒక కేంద్ర బిందువులాగా ఎయిర్ బేస్. అక్కడ లాక్హీడ్ మార్టిన్కి సంబంధించిన C5 పెద్ద పెద్ద ఎయిర్ క్రాఫ్ట్స్ అక్కడికి వచ్చి దిగాలి అంటే 2 అతిపెద్ద రన్వేలు ఉన్నాయి. దాదాపు 3000 మీటర్ల రన్వేలు 2 అద్భుతమైన ఉన్నాయి బగ్రామ్ బేస్లో. సో అక్కడ అమెరికా తన ఏరోప్లేన్లను దించుకోవడం, మిలిటరీ ట్రూప్ మొత్తం దించుకోవడం, ఇదంతా చేసిన సందర్భం. ఆ ఆఫ్ఘనిస్తాన్ని రాజ్యం వెళ్ళినప్పుడు అమెరికా ఆ ఎయిర్ బేస్ని అద్భుతంగా వాడుకుంది, బగ్రామ్ ఎయిర్ బేస్. సో ఈ బగ్రామ్ ఎయిర్ బేస్ విషయంలో మనము ముందడుగు వేయబోతున్నాం, దీన్ని అమెరికాకి ఇవ్వకుండా. అమెరికా ఉద్దేశం ఏంటంటే ఈ ఎయిర్ బేస్ని మళ్ళీ తీసుకోవాలనే ఉద్దేశం ఉంది, అది చైనాను కట్టడి చేయడానికి. సో ఇది నేను మరొక వీడియోలో దీని గురించి డీటెయిల్స్ చెప్తాను. బట్ ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే అమెరికాని ఈరోజు పక్కన నెట్టేసింది. మనము ఇటు బగ్రామ్ బేస్ విషయం కావచ్చు, లేకపోతే ట్రేడ్ కామర్స్ విషయంలో కావచ్చు, ట్రాన్స్పోర్ట్ల విషయంలో కావచ్చు. ఈరోజు ట్రాన్స్పోర్ట్ విషయంలో కూడా మనము ఇరాన్ చాబహార్ పోర్టుని కనుక దృష్టిలో పెట్టుకున్నట్టయితే మనకు ఆఫ్ఘనిస్తాన్ ఒక కీలకమైన పాయింట్. సో పాకిస్తాన్తో సంబంధం లేకుండా ఆఫ్ఘనిస్తాన్తో గనక మనం పర్ఫెక్ట్ సంబంధాలు పెట్టుకుంటే ఈరోజు ఇరాన్ చాబహార్ పోర్టుకు వెళ్ళడం, పాకిస్తాన్తో సంబంధం లేకుండా మనం సెంట్రల్ ఏషియాకి వెళ్ళి ట్రేడ్ చేసుకునే పరిస్థితులు ఉంటాయి. ఇది చాలా పెద్ద స్ట్రాటజీ నిజానికి కూడా. ఈ స్ట్రాటజీ వల్ల
అటు పాకిస్తాన్ పక్కదారి పట్టింది, చైనాకు చుక్కలు కనబడ్డాయి, అండ్ అమెరికా ఆశ్చర్యపోయింది. ఏంటి భారత్ ఇంత అద్భుతమైన స్ట్రాటజీ వేస్తోందా అని చెప్పి. అది కూడా తాలిబాన్‌తో కలిసి. ఇది నిజంగా ఒక అద్భుతమైన స్ట్రాటజీ. పాకిస్తాన్ ఇందాక చెప్పినట్టు పాకిస్తాన్ ఎలిమినేట్ అయిపోతుంది. ఇక్కడ మనకు సంబంధం ఉండకుండా సెంట్రల్ ఏషియాతో మనం ముందుకెళ్ళొచ్చు. అండ్ తాలిబాన్ కూడా చాలా పాజిటివ్‌గా ఉంది మన దేశం మీద. మనం చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకొని మనతో సంప్రదింపులు చేస్తూ, ఈరోజు పాకిస్తాన్ మీ మీద టెర్రరిజం చేస్తోందని ఆమీర్ ఖాన్ ముస్తాకి చెప్తూ ఉన్నారు భారత్‌కి వచ్చి. అంటే చూడండి పాకిస్తాన్‌కి ఎట్లా నెగటివిటీ అయిపోయిందో ఆఫ్ఘనిస్తాన్. ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌లోని కొంతమంది టెర్రరిస్టులను పెంచి పోషించిన పాకిస్తాను, ఈరోజు పూర్తిగా వాళ్ళ సంబంధాలు చెడిపోయాయి. దాదాపు 2021 నుంచి గూడా ఎప్పుడైతే తాలిబాన్ రాజ్యం వచ్చేసిందో ఆఫ్ఘనిస్తాన్‌లో, వాళ్ళు ఎప్పుడైతే రాజ్యం ఏలుతూ మొదలుపెట్టారో, అప్పుడు పాకిస్తాన్ ఆశ్చర్యపోయింది. మన చేతుల్లో ఈ తాలిబాన్‌లు ఎవరు లేరు. మనం వాళ్ళని కంట్రోల్ చేసే పరిస్థితి లేదు అని చెప్పి అప్పటినుంచి రివర్స్ అయిపోయింది. సో, అక్కడ పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ కూడా చెప్తూ ఉంటాడు. మాకు ఆఫ్ఘనిస్తాన్‌కి సరైన సంబంధాలు ఇప్పుడు లేవు, ఎప్పుడూ లేవు, అసలు చరిత్రలో లేవు అని చెప్పేసుకుంటున్నాడు ఆయన. అండ్ ఈవెన్ తాలిబాన్ కూడా ఓకే మేము యాక్సెప్ట్ చేస్తాం. కానీ మీరు మాత్రం మీ డ్రగ్సు, మీ ఓపియం కల్టివేషన్ గానీ, లేకపోతే మీ టెర్రరిస్ట్‌లను గానీ మీ దగ్గరే పెట్టుకోండి. లేకపోతే మంచిగుండదు అని చెప్పి బెదిరిస్తోంది తాలిబాన్. సో, ఇదండి విషయం. ఓవరాల్‌గా తాలిబాన్ భారత్‌కి రావడం అంటే తాలిబాన్ ప్రతినిధి రావడం, భారత్‌తో సత్సంబంధాలు ఈ విషయంలో ఇది ఎలాంటి కొత్త పుంతలు తొక్కబోతోంది అనే విషయంలో నిజంగా కొత్త పుంతలే. సో, దీంట్లో మీ రెస్పాన్స్ ఏంటి? 100% మీరు దయచేసి కామెంట్ చేయండి. అండ్ ఇందాక నేను అన్నట్లుగా చాలా రిసర్చ్ చేసి పాయింట్స్ అన్నీ సింపుల్‌గా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. ఎక్కడ ఒక లెంతీ వీడియో అని అనుకోకుండా ఇక్కడి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి మీ మిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. కొంచెం ఎక్కువ సబ్స్క్రిప్షన్ అండ్ ఎక్కువ వ్యూవర్షిప్ వస్తే నాకు కూడా ఇంకా ఉత్సాహంగా ఉంటుంది. ఈవెన్ మా ఛానల్‌కి కూడా చాలా ఇది ఎంకరేజింగ్‌గా ఉంటుంది. ఇట్లాంటి కంటెంట్ మేము ఇవ్వడానికి కూడా చాలా సుముఖంగా ముందుకొస్తూ ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.